హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఈరోజు డే 81, అంటే ఆల్రెడీ 80 days కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 20 days ఉన్నాయి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి కూడా. ఓకేనా, 80 days కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనం 80 వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్నీ డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ మీకు 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్సే ఇంకో 4 ఉంటాయి. డే 10 అని, డే 20 అని, డే 30 అని, డే 40 అని. సో వాటిని పర్టికులర్గా టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తాం. డే 10కి, డే 40కి, డే 30కి అలా వెళ్తాం. అక్కడ నుండి ఆ వీడియోస్ కంటిన్యూ చేయొచ్చు అనమాట మీరు. ఓకేనా, లేదా ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో కావాలంటే ఈ వీడియో ఎండింగ్లో ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అంటే డే 80, డే 82 లింక్స్ అనేవి ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు. ఇదే విధంగా మన వీడియోస్ అన్నిట్లోనూ లింకులు ఉంటాయి కాబట్టి మీరు చూడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మనం అరేంజ్ చేసాం. మీరు జస్ట్ చూడాల్సిందేమి వీడియోస్ చూడటం, డైలీ ప్రాక్టీస్ చేయడం, ఎగ్జామ్ బాగా రాయడం, మంచి మార్కులు తెచ్చుకో. ఓకేనా, సరే ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా. ఈరోజు డే 81. సో ఈరోజు మనం చెప్పుకోబోయే 1 mark ప్రాబ్లమ్స్ అనేది సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్స్ నుండి. ఓకే, పాలినామియల్స్లో 1 mark ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే ఇందులో 1 mark ప్రాబ్లమ్స్ ఒకటి కాదు 2 అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఎన్ని అడగచ్చు? 2. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి, సరేనా. సింపుల్. ఇక్కడ మీకు మొత్తం 11 ప్రాబ్లమ్స్ రాసి ఉంటాయి. ఇక్కడ రాసింది 11 అయినా మినిమం టు మినిమం 15 ప్రాబ్లమ్స్ ఇక్కడ నుండి మీకు కవర్ అవ్వచ్చు. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ నీట్గా నేర్చుకోండి, సరేనా. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ది ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వన్, ది గ్రాఫ్ ఆఫ్ ఏ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x minus 1 మీట్ అట్ ఎక్స్ యాక్సిస్ అట్ ది పాయింట్. అంటే పాలినామియల్ ఇచ్చాడు, అది ఎక్స్ యాక్సిస్ దగ్గర ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనం ఏమీ చెయ్యం. మనం ఏం చేస్తాము, ఫస్ట్ వాడిచ్చిన 3, నేను ఆన్సర్ ప్రకారం రాస్తా చూడండి. ఆన్సర్ ఫస్ట్ దానికి ఆన్సర్ ఏం రాస్తాం? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x minus 1. సో దీన్ని ఈజ్ ఈక్వల్ టు 0గా అనుకుంటాం. సో అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. x ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది ఆన్సర్. అంటే ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది? 1/3 దగ్గర టచ్ చేస్తుంది. ద పాయింట్ మీట్ అట్ ఎక్స్ యాక్సిస్ at the point 1/3. ఓకేనా, ఇది దాని ఆన్సర్. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా చూడండి. ఇలాంటి వాటికి ఉండే పి ఆఫ్ ఎక్స్ అనేది 3x minus 1, అంటే దీని డిగ్రీ 1 అనమాట. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత? 1. అలా 1 ఉండే వాటిని ఏమని పిలుస్తామంటే లీనియర్ పాలినామియల్. ఈ పేర్లు నేర్చుకోండి. ఓకేనా, ఆన్సర్ అయితే ఈ ఫస్ట్ దానికి అయిపోయింది ఆన్సర్. బట్ ఇంకొంచెం మీకు ఇద్దామన్న ఇన్ఫర్మేషన్తో చెప్తాండా. డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్ అని పిలుస్తాం. ఓకేనా, డిగ్రీ 1 పవర్ 1. అదే పవర్ 2 ఉంటే, డిగ్రీ అంతా 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తాం. క్వాడ్రాటిక్ పాలినామియల్. మీకు ఈ ప్రాబ్లమ్స్లో వస్తాయి, ఇబ్బంది లేదు. ఒకవేళ డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అని పిలుస్తాం. క్యూబిక్ పాలినామియల్. సో ఎగ్జాంపుల్ బోర్డ్ మీద ఉంది, చూపిస్తాను ఉండండి. చూడండి, ఇక్కడ ఈ డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. ఈ పాలినామియల్కి డిగ్రీ ఎంత ఉంది?
2 ఉంది. కాబట్టి దీని పేరు క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒకవేళ అడిగితే చెప్పడానికి మీరు రాయడానికి పనికి వస్తుందన్న ఉద్దేశంతో చెప్తాను. ఇంకొకటి క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ ఇదిగోండి ఇక్కడ ఉంది. దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ లీనియర్ పాలినామియల్ వచ్చి ఇదే లీనియర్ పాలినామియల్. ఓకే, సరే. ఇంకా సెకండ్ చూద్దాం. నేను ఇది ఇక్కడనే రఫ్ చేసేస్తా, జస్ట్ చేత్తోనే రఫ్ చేసేస్తాను, ఏమనుకోకండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాలి మీకన్నా ఉద్దేశంతో. సెకండ్ చూడండి, డ్రా గ్రాఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3. అంటే లీనియర్ పాలినామియల్ ఇచ్చి దానికి గ్రాఫ్ గీయమన్నాడు. జస్ట్ రఫ్గా గీస్తే సరిపోద్ది. ఎప్పుడు డ్రా ది గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ లీనియర్ పాలినామియల్ కానీ క్యూబిక్ పాలినామియల్ కానీ అడిగితే ఇలా రఫ్ డయాగ్రామ్ గీసేయచ్చు, అయిపోతుంది. కానీ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు, పాలినామియల్ ఇచ్చాడు, లీనియర్ పాలినామియల్. అప్పుడు ఏం చేయాలంటే మనం 8 మార్క్స్లో సాల్వ్ చేసినట్టు సాల్వ్ చేయాలి. మరి అంత ఆన్సర్ రాదులేండి, సింపుల్గా వస్తాయి. చూడండి, సెకండ్ దానికి ఆన్సర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3. సో యాజ్ ఇట్ ఈస్ బాక్స్ గీసుకుంటాం. ఎక్స్ వై, ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. సారీ, y ఈజ్ ఏమి సారీ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఆఫ్ 0 + 3 దట్ ఈక్వల్ టు 0 + 3 అంటే 3. సో దీని ఆన్సర్ ఎంత? 3. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0. సార్ ఇంత పెద్ద ఆన్సర్ అవసరమా అంటే మీకు ఇస్తే తప్పదు, ఇంక చేయాల్సింది. 2a. సో ఇక్కడ y లేదు కదా, కాబట్టి x తీసుకుంటాం. ఈసారి 1 తీసుకుందాం. y తీసుకోవడానికి ఇక్కడ y వాల్యూ ఎక్కడుంది? ఈక్వేషన్లో లేదు కదా, కాబట్టి సేమ్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఈసారి మన ఇష్టం, ఎంతన్నా తీసుకోవచ్చు. ఇన్ పి ఆఫ్ ఎక్స్. ఇలాంటి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేది. 2 ఆఫ్ 1 + 3 దట్ ఈక్వల్ టు 5. సో వాల్యూ అంతా 5. సో ఇది గ్రాఫ్ ఊరికే రఫ్గా ఇలా గీస్తే చాలు. మీరు మళ్ళీ గ్రాఫ్ పేపర్ యూజ్ చేయకండి. ఈ ప్రాబ్లంకి గ్రాఫ్ పేపర్ యూజ్ చేయకూడదు. మీరు గ్రాఫ్ పేపర్ దేనికి యూజ్ చేయాలి? 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, దీనికి రఫ్గా గీస్తే సరిపోద్ది. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమి? 0, 3. సో నెంబర్స్ రాద్దాం. 1, 2, 3, 1, 2, 3, 4, 5. ఓకేనా? 5 వరకు ఉంది కాబట్టి 5 వరకు. సో మీకు కనిపించదు కదా, కన్ఫ్యూజ్ అవుతారు, అందువల్ల రెడ్డింగ్తో పెడతాం. సో ఇది 5, 4, 3, 2, 1. ఇంకా నెగిటివ్, ఇది 0 ఉంటుంది, ఇది -1, ఇది -1. ఫస్ట్ పాయింట్ 0, 3. 0 ఇక్కడ ఉంది, 3 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ 1, 5. 1 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. సో ఇక్కడ వస్తుంది. సో లైన్ ఎలా వస్తుందంటే ఇలా డ్రా అవుతుంది. ఓకేనా? ఈ గ్యాప్ మీరు కరెక్ట్గా 1 సెంటీమీటర్ తీసుకోండి. అప్పుడు గ్రాఫ్ గీయడానికి కూడా బాగుంటుంది, మీకు మంచి మార్కులు పడడానికి. అదే ఫుల్ 1 మార్క్ అలాగే పడిపోతుంది. ఇది కొంచెం లెంత్, ఒక్క స్టెప్ పర్వాలేదు, ఇలాంటివి చెయ్యొచ్చు. ఓకేనా? నోట్ చేసుకోండి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇది కూడా గ్రాఫ్ గురించి. అయితే ఇక్కడ ఏం చెప్పారు చూడండి. ద గ్రాఫ్ ఆఫ్ ఎ పాలినామియల్ ఈజ్ షోన్ ఇన్ ది ఫిగర్, దెన్ ది నెంబర్ ఆఫ్ జీరోస్. సో గ్రాఫ్ వాడే ఇచ్చాడు, దీనిలో నెంబర్ ఆఫ్ జీరోస్ చెప్పాలి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా చెప్తాం దీనికి ఆన్సర్ అంటే ఇక్కడ ఇదే అనమాట ఆన్సర్ అని పెట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చెప్తాం? ఏదైనా డయాగ్రాము ఎక్స్ యాక్సిస్ని ఎన్ని ప్లేసెస్ దగ్గర టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టచ్ చేస్తుంది, ఇది డయాగ్రాము, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ దగ్గర ఈ డయాగ్రాము 1, 2, 3 కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 3. ఒకవేళ దీని పేరు అడిగాడు అనుకోండి,
రైట్ ది నేమ్ ఆఫ్ ద పాలినామియల్ గివెన్ బిలో అని ఇచ్చాడంటే దీనిలో ఎన్ని చోట్ల టచ్ చేస్తుంది 3 times కాబట్టి క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఏం పేరు? క్యూబిక్ పాలినామియల్. సో దీనిలో మిగిలినవి కూడా చెప్తా చూడండి. ఒకవేళ ఇలా ఒక్క చోటే టచ్ చేస్తా అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ 1 ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 1 కాబట్టి దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. అలా కాకుండా ఇలా ఉంది, ఓకేనా, అక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ దగ్గర 1 point దగ్గర టచ్ చేస్తుంది. ఇది వైతో సంబంధం లేదు, ఎక్స్ దగ్గర టచ్ చేస్తేనే మనకి లెక్క. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత? 1. దీనికి కూడా 1. సో 1 0 ఉంది కాబట్టి అది లీనియర్ పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇలా ఇచ్చాడు డయాగ్రామ్. సో ఎక్స్ యాక్సిస్ని 2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తా ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే 2. ఓకేనా. ఒకవేళ ఇలా ఇచ్చాడు డయాగ్రామ్, ఇలా ఇచ్చాడు నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడిగితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే దీనికి 2. చాలామంది 1 దగ్గర ఒక్క చోటే టచ్ చేస్తుంది కదా సార్ 1 అని పెట్టేస్తారు. తప్పు అది. ఇక్కడ 2 ఉంటుంది. అంటే ఆ 2 ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ 2 కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్ కూడా మనం చూడాలి. ఈ డయాగ్రామ్ ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి ఖచ్చితంగా ఒకటే టచ్ అవుతుంది. అంటే ఒక్క నెంబర్ ఆఫ్ జీరో ఖచ్చితంగా ఉంటుంది. వీటికైతే యూ షేప్లో ఉంది కాబట్టి 2 ఉంటాయి. వీటి పేర్లు వచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్. దీని పేరు క్వాడ్రాటిక్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్. దీనికి వచ్చి క్యూబిక్ పాలినామియల్. ఓకేనా. ఇవి కొంచెం జాగ్రత్త. ఒక్కొక్కసారి మిమ్మల్ని బాగా టఫ్గా అడగాలి అనుకుంటే ఇలా అడుగుతారు. సో ఇలా అడిగితే ఇక్కడ టచ్ చేయలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 0. నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమి? జీరోస్. అంటే దీనికి జీరోస్ ఉండదు. బట్ దీన్ని ఏం పాలినామియల్? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఎందుకు? దీని డయాగ్రామ్ యూ షేప్లో ఉంది కాబట్టి. ఆ యూ షేప్ ఇలా కూడా ఉండొచ్చు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యూ షేప్ ఇలా కూడా ఉండొచ్చు. ఎలా అన్నా ఉండనండి, యూ షేప్ ఉంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్. నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఉండొచ్చు, 1 కూడా ఉండొచ్చు, లేదా ఇలా కూడా ఉండొచ్చు 0 లేకుండా. 0 అంటే ఏమీ క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి జీరోసే లేకుండా కూడా ఉంటుంది. మీరు జస్ట్ ఈ డయాగ్రామ్స్ గురించి తెలుసుకోండి. మరి అంత డెప్త్గా అడగడు, బట్ మన వీడియోస్లో డెప్త్గా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తాను. ఓకేనా. థర్డ్ 1కి ఇది ఆన్సర్. ఇదంతా మీకు వేరే ప్రాబ్లమ్స్కి వస్తే రాయడానికి. అందుకే చెప్పింది చూడటానికి 11 ప్రాబ్లమ్స్ ఇక్కడ కనిపించినా మీకు 11 కన్నా ఎక్కువే వస్తాయి అని నాలెడ్జ్ ప్రకారం. నెక్స్ట్ 4th 1 చూడండి. ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఆఫ్ p of x 5x³ - 4x² + x -√2. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అది. ఇక్కడ చూస్తే దీని డిగ్రీ ఇది కాన్స్టెంట్. సో దీనికి డిగ్రీ ఎంత ఉంటుందంటే 0. ఇక్కడ ఉంటే వేరియబుల్ ఉంది, దానికి పవర్ కనిపించలే కాబట్టి డిగ్రీ ఎంత 1. సో ఇక్కడ స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి 2. ఇక్కడ డిగ్రీ కనిపిస్తుంది ఎంత 3. సో హైయెస్ట్ ఎంత 3 కాబట్టి దీని ఆన్సర్ ఎంత 3. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత అవుతుంది 3. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి రండి. ది జీరోస్ ఆఫ్ x² - 4 ఆర్ 2 and -2. 2 and -2. ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. అంటే వాడిచ్చిన 2 zeros ఈ పాలినామియల్కి జీరోస్ అవుతాయా కావా అని మనం ప్రూవ్ చేయాలి. ఎలా అంటే చూడండి, ఆన్సర్ రాస్తాను ఇక్కడ. ఎన్నోది 5th దానికి ఆన్సరు p of x = x² - 4. సో వాడు ఇచ్చిన వాల్యూ ఒకటి -2, ఇంకోటి ఫస్ట్ది 2, రెండోది -2. ఓకేనా. సో ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. p of x 2, x ప్లేస్లో 2 అంటే 2² - 4. సో 2² అంటే 4, 4 - 4 0. సో p of 2 వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. ఓకే, అప్పుడు ఇది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని పిలవచ్చు. ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ -2 చూద్దాం. p of -2 = -2² - 4. సో -2² అంటే -2 × -2 ఎంత 4.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +4. సో +4 -4 ఆన్సర్ 0. సో 2 జీరోసే వచ్చినాయి. Therefore 2 and -2 are zeros of the polynomial, are zeros of polynomial. ఇది ఆన్సర్. కానీ ఇదంతా మీరు రాస్తే 1 మార్క్ కూడా పడదు. ఎందుకు పడదు చెప్తా చూడండి. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు. సో మనం ట్రూ అని చెప్పి ఇదంతా సాల్వ్ చేసినాక ఇక్కడ ట్రూ అని పెట్టాలి ఫస్ట్. పెట్టిన తర్వాత ఇదంతా చూపించాలి. ఓకేనా? చాలామంది కింద రాస్తారు ట్రూ అని. కింద రాయకండి, ఆన్సర్ అని పెట్టి దాని పక్కన ఇదిగోండి ఇలా బ్రాకెట్లో ట్రూ అని పెట్టి కింద చేయండి. మీరు చేసిన తర్వాత అది ట్రూ అని తెలుస్తుంది. సో కొంచెం ప్లేస్ వదులుకొని ఆన్సర్ సాల్వ్ చేసి మళ్ళీ ట్రూ అని రాయండి. ముందుగా మాత్రం రాయకండి. మీకు తెలిస్తే రాయండి, తెలియకుండా మాత్రం టచ్ చేయకండి. ఇది రాయకపోతే మాత్రం మార్క్ పడదు. అదేవిధంగా ఇది రాయకపోయినా మార్క్ పడదు. ఈ 2 ఉంటేనే మార్క్స్ 1 మార్క్ అనేది వస్తుంది. క్లియర్? సో 5th కూడా అయిపోయింది. దీనికి ఆన్సర్ వచ్చి ట్రూ. నెక్స్ట్ 6th వన్, ది కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే x²కి కోఎఫిషియంట్. ఇక్కడ x² ఎక్కడుంది చూడండి, ఇది స్క్వేర్ పర్ టర్మ్ ఉండేది x² అదే కదా, చూడండి x². సో x² కాకుండా దాని ముందర ఏముంది, -6 ఉంది. కాబట్టి అదే ఆన్సర్. ఏంటి ఆన్సరు? -6. చూసారా, ఇంత సింపుల్గా కూడా ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడగచ్చు. ది 7th ప్రాబ్లం, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 2x² + 6x + m ఈజ్ ఈక్వల్ టు -1. దెన్ m ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తాం చూడండి. సో ఇది రాసుకున్నారు కదా, రఫ్ చేసేస్తాం. ఎన్నోది? 7th ప్రాబ్లం. 7th దానికి ఆన్సర్ p of x ఈజ్ ఈక్వల్ టు 2x² + 6x + m. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నాడు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో మీకు ఫస్ట్ తెలుసుండాలి, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఇది తెలియకపోతే చేయలేం. సో ఇక్కడ ఇవంతా అప్లై చేయండి. జస్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏమి, c/a అని మనకు తెలుసు. c/a ఇది, ఓకేనా? c/a, c/a తెలుసు కాబట్టి c/a. c అంతా ఇది ఏ వాల్యూ, ఫస్ట్ది a, x² కోఎఫిషియంట్, ఇది ఎంత సి, b వచ్చి 6, c వచ్చి m. సో దీని వాల్యూ ఎంత అని వాడే చెప్పాడు. ఎంత అన్నాడు చూడండి, -1. సో ఈజ్ ఈక్వల్ టు -1. c అంటే m బై a అంటే 2 ఈజ్ ఈక్వల్ టు -1. సో m ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఆ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ ఇంటూ 2. సో m ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఆన్సర్. m వాల్యూ ఎంత, -2. ఒకవేళ సమ్ ఆఫ్ జీరోస్ అని మెన్షన్ చేస్తే, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కాకుండా సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఈ ప్లేస్లో -b/a పెడతాం. సో అందుకే ఇవి కూడా రాసింది పక్కన. క్లియర్? సరే, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 8th ప్రాబ్లం. సో 8th వన్ నేను చెప్పాడు, డ్రా ది రఫ్ డయాగ్రామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇంతకుముందు మనం గీసాం కదా డయాగ్రామ్. సో అలా ఏం చెప్పాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్కి రఫ్ డయాగ్రామ్ గీయమన్నాడు. సో మనం సింపుల్గా ఏం గీస్తాం, దీనికి ఆన్సరు ఇక్కడ గీసేయచ్చు. ఒక డయాగ్రామ్ గీస్తే చాలు, మీకు నచ్చినట్టు యూ గీసేస్తే అయిపోయాయి, అంతే. ఫస్ట్ దానికి గీసినంత డెప్త్గా గీయవలసిన పని ఉండదు. ఫస్ట్ దానికి కాదు, దీనికి సెకండ్ దాకి పాలినామియల్ ఇచ్చాడు. సో దాన్ని సాల్వ్ చేయని బాక్స్ వేసుకొని చేసాం సెకండ్ ప్రాబ్లం. సో అంత డెప్త్గా పోవాల్సింది పని లేదు, ఎందుకంటే ఇక్కడ పాలినామియల్ ఏంటో చెప్పాల, పాలినామియల్ టైప్ చెప్పాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు కాబట్టి ఇలా గీస్తాం. క్యూబిక్ పాలినామియల్ అంటే ఇలా డయాగ్రామ్ గీయండి. లీనియర్ పాలినామియల్, రఫ్ డయాగ్రామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అంటే జస్ట్ ఇలా ఒక లైన్, ఎలాగో ఒక లైన్ గీసేస్తే చాలు, ఓకేనా? సో ఇక్కడ ఇండైరెక్ట్గా మీకు 3 క్వశ్చన్స్.
ఇలా ఉంటాయి అన్నీ. ఒక దానిలో ఒకటి రిలేటెడ్గా మీకు చెప్తా వస్తా అంట. ఓకేనా? 8th. నెక్స్ట్ 9th చూసాడంటే రైట్ ఏ పాలినామియల్ హూస్ జీరోస్ 2, 4. ఓకేనా? 2, 0 అంటే జీరోస్ అన్నారు కాబట్టి ఫస్ట్ వన్ ఆల్ఫా, సెకండ్ వన్ బీటా. ఓకే, ఆన్సర్ చూడండి ఎలా రాస్తాం. 1 మార్క్ ప్రాబ్లమ్స్ కాబట్టి డైరెక్ట్గా రాసేస్తాం. ఆల్ఫా కామా బీటా ఆర్ zeros, then the polynomial is equal to x square minus alpha plus beta plus alpha beta. So x square alpha beta వాల్యూస్ అంతా ఇక్కడ పక్కన నోట్ చేసుకుంటాం. Here alpha is equal to 2, beta is equal to 4. Okay na? So 2 plus 4, 2 plus 4 plus 2 into 4. సో ఎంత అవుతుంది? ఇక్కడ x ఉంది, సారీ ఇక్కడ x ఉంది మర్చిపోయినా. x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్, ఇక్కడ x ఉంది ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా? సో x స్క్వేరు మైనస్ 2 ప్లస్ 4 అంటే 6x ప్లస్ 2 4s are 8. ఇది ఆన్సర్. సింపులే, బట్ మనం చేసే విధానంలో ఉంటుంది. ఓకేనా? నోట్ చేసుకున్న 9th ప్రాబ్లం కూడా. ఓకే, ఇంకా 10th ప్రాబ్లం చూద్దాం. 10th ప్రాబ్లం ఏమి ఇచ్చారు? ది జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఈక్వేషన్ ఇచ్చాడు. ఇంతకు ముందు ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. సో ఈ 9th ప్రాబ్లం చూడండి, ఆల్ఫా బీటాలు ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఈక్వేషన్ ఇచ్చి ఆల్ఫా బీటా వాల్యూ కనుక్కోమన్నాడు. రివర్స్ అనమాట. అంటే దీనికైతే అట్ట చేస్తాం. గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. నేను ఈ సైడ్ చేసే రెడ్డింగ్తో సింప్లిఫికేషన్ చేస్తాను, అది మీరు ఆ సైడ్ వేసుకోండి. ఎగ్జామ్లో కానీ మీరు ఇప్పుడు రాసుకునేటప్పుడు కానీ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆర్డర్లో ఉందా అంటే ఎక్స్ స్క్వేరు ఎక్స్ లేని టర్మ్. ఓకే, అన్నిటికీ కోఎఫిషియంట్. దీని కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ -1, దీని కోఎఫిషియంట్ లాస్ట్ది -2. మిడిల్ది రౌండ్ చేసుకొని రిమైనింగ్ 2 మల్టిప్లికేషన్ చేస్తాం. 1 2s are 2, మైనస్ ఉంది కాబట్టి -2. 2 వచ్చే టేబుల్ ఎప్పుడు వస్తుంది? 2 1s are మాత్రమే 2 వస్తుంది. సో ఇది 8 మార్క్స్లో చేసి ఉంటుంది ఇలాంటి టెక్నిక్లు. మనం చెప్పాం, చాలా చెప్పినాం. సరే, ఇక్కడ ఏమి చూడండి, మనకి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది, అయితే 2 వస్తుంది. కానీ ఈ 1 రావాలంటే ఇదేం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ సింబల్స్, ఇది తెలియాలి. డిఫరెంట్ సింబల్స్ అయితే దేనికి ప్లస్ పెట్టాలి, దేనికి మైనస్ పెట్టాలి? డిఫరెంట్ సింబల్స్ ఓకే, కానీ ప్లస్ దేనికి మైనస్ దేనికి తెలియదు చాలామందికి. ఏం చేయాలి? మనం రౌండ్ చేసుకున్నాం, దానికి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది కదా, అది ఎత్తుకొని వెళ్ళి పెద్దదానికి వేస్తాం, రెండో దానికి మార్చేస్తాం, అదే డిఫరెంట్ సింబల్స్. సో ఏమని రాస్తాం చూడండి, ఎక్స్ స్క్వేరు ఇక్కడ -2 ఉంది కాబట్టి -2x, ఇక్కడ +1 ఉంది కాబట్టి +1x -2. ఈ రెండిట్లో x కామన్, సో 2xలో ఒక x -2. ఇక్కడ ఏది వస్తే అది ఇక్కడ ఈసారి నెంబర్ మ్యాచ్ అయింది, సింబల్ మ్యాచ్ అయింది కాబట్టి +1 వచ్చినట్టు. ఇలాంటివంతా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, మీరు చూడండి. డే 4 నుంచి ఉంటాయి. ఓకేనా, డే 4 నుంచి పాలినామియల్స్లో ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం మనం. సరే, కామన్ x -2 కామన్ తీస్తే x +1, ఇది ఆన్సర్. అయిపోయింది. x +2 రెండిట్లో ఉంది, కామన్ తీస్తాం, x +1 రాస్తాం. ఇది 10th ప్రాబ్లం. నోట్ చేసుకోండి. 11th వన్ చూడండి, ఏమి ఇచ్చాడు? రైట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 ఉండేటట్టు ఒక పాలినామియల్ కావాలి, హ్యావింగ్ కాన్స్టెంట్ -6. అంటే ఇక జస్ట్ ఆన్సరు పాలినామియల్ ఎగ్జాంపుల్ రాసేస్తే సరిపోదు.
సో ఎట్లా రాస్తాం, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఎంత ఉండరు, పవర్ 4 ఉండరు కాబట్టి ఎక్స్ పవర్ 4. క్యూబ్ గురించి కానీ స్క్వేర్ గురించి కానీ ఎక్స్ వేరియబుల్ గురించి కానీ ఏమి చెప్పాల. హైయెస్ట్ పవర్ చెప్పాడు, కాన్స్టెంట్ చెప్పాడు. సో ఆ రెండు రాసేస్తే చాలు, ఇది ఆన్సర్ అయిపోద్ది. బట్ ఇది రాయొచ్చు, లేదు నాకు ఇంకొంచెం పెద్దదిగా కావాలి సార్ అనుకునే వాళ్ళు ఇలా మీ సొంతంగా మీరు రాయొచ్చు. ఏమంటే (2x పవర్ 4 ప్లస్ 3x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమి, లాస్ట్లో ఉండే కాన్స్టెంట్ 6 ఉందా, -6 ఉంది. డిగ్రీ 4 ఉందా, పవర్ 4 సో ఉంది. రిమైనింగ్ ఏమన్నా ఉండొచ్చు, వండకుండా కూడా ఇలా కూడా రాయొచ్చు. ఎలా రాసినా మీకు 1 మార్క్ గ్యారంటీగా పడిపోతుంది. ఇక్కడ ఏమన్నా డౌట్ వచ్చిందా? మీకు టైప్స్ చెప్పినప్పుడు డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్ అని, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అని చెప్పాను. కానీ ఇక్కడ డిగ్రీ 4 ఉంది, మరి దీని పేరు అడిగేదానికైతే ఛాన్స్ లే. బట్ నేనైతే చెప్తా, దీన్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఏమంటాము, బై క్వాడ్రాటిక్ పాలినామియల్. సో డిగ్రీ 4 ఉండేదాన్ని ఏమని పిలుస్తాం, బై క్వాడ్రాటిక్ పాలినామియల్. పేరు తెలుసుకుంటే చాలు. ఎందుకు చెప్తా అంటే జస్ట్ ఫర్ నాలెడ్జ్. ఎగ్జామ్లో అయితే దీని పేరు అడిగేదానికి 99% ఛాన్స్ లేదు, బట్ తెలిస్తే మీకు మంచిది అనే ఉద్దేశంతో చెప్తాను. ఎందుకంటే ఆ 1% కూడా వదలటానికి నేనైతే ఇష్టపడను. మీకు 100% న్యాయం చేయాలనే నేను చేసే ఈ వీడియోస్ అన్నీ. ఓకేనా? సరే, ఈ 11 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్. ఈ 11లో ఇంకొన్ని వచ్చినాయి, అవునా? అవి కూడా ఒకసారి వినండి. అంటే ఈ వీడియోని 1 or 2 టైమ్స్, కుదిరితే 3 టైమ్స్ కూడా వినండి బాగా. ఎందుకు ఇంత ఇదిగా చెప్తా అంటానంటే ఈ చాప్టర్ నుండి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి, వదలకండి అందువల్ల. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు, మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 81, అంటే ఇంకా 19 డేసే ఉంది మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. 19 వీడియోస్ కూడా ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం తెలియని వాళ్ళు మీ ఫ్రెండ్స్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన ఛానల్ పేరు యూట్యూబ్లో టైప్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.